అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. రాత్రి సమయం 2 మళ్ళీ తప్పట్లేదు. ఎట్లనో హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి చక్కగా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకునే వెసులుబాటు చేసుకునే రికార్డింగ్ సెషన్స్ ఆర్ లైవ్ సెషన్స్. మరి ఇంత అర్ధరాత్రి లైవ్లోకి వచ్చి మాట్లాడితే బాగుండదు కాబట్టి ఇది రికార్డ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రికార్డెడ్ సెషన్ని ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పాలనుకుంటున్నాం. అంటే చాలా కామన్ మ్యాన్, కొద్దిగా రాజకీయ జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలిసిన విషయాలే. బట్ తెలియని యూత్ని ఎవరైతే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళకు కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి ఇప్పుడిప్పుడే కొత్త ఓటర్లు వీళ్ళందరూ ఉడుకు రక్తంతో ఉంటారు కదా, వాళ్ళు మన టార్గెట్. బై ద వే మీరు కూడా చూడండి. ఓకే, నాతో పాటు ప్యానెల్లో అమృత్ సిద్ధి గారు అండ్ ధర్మశాస్త్ర ఇద్దరు ఉన్నారు. వెల్కమ్ టు ద ప్యానెల్ అన్న అండ్ శాస్త్ర. నమస్కారం అండి. జయ శ్రీరామ. శ్రీరామ్. ఈ ప్రశ్న అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ మధ్య ఏదో చాలా మంది ఫోకస్లోకి రావడానికో మరి పాపులారిటీ రావడానికో తెలియదు, ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, ఓన్లీ ఫోకసింగ్ ఆన్ చంద్రబాబు గారు అండ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. మిగతా ఏవి నాకు పెద్దగా కనిపిస్తలేదు. ఇంతకుముందు నేను ఈ స్టార్టింగ్లో ఫేస్బుక్లో ఈ పోరగాడు వీడియోలు చేస్తున్నప్పుడు బాగా మాట్లాడేటోడు. తెలంగాణ వచ్చిన కొత్తలల్లో 16-17 కూడా నేను చూసిన బాగానే మాట్లాడుతున్నాడు కదా అనుకున్నా. ఈ మధ్య ఈయన్ని చూస్తుంటే పెయ్యంతా మంట అవుతుంది. ఎందుకు అవుతుంది? వాడేదో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడనో ప్రభుత్వాన్ని తిడుతున్నాడనో కాదు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడనో కాదు. క్వశ్చన్ చేస్తున్నా అనే పేరు మీద భాష దాటిపోయి స్థాయి మరచిపోయి ఏది నోటికొస్తే అది వాగుతున్నాడు. నేను అసలు ఇతగాడి గురించి మాట్లాడద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ ఆన్ ది వే టు మై హోమ్ చూస్తూ ఉంటే సడన్గా రికమెండేషన్ వచ్చింది. దేని గురించి మాట్లాడుతున్నాడు రా బాబు అంటే డీలిమిటేషన్ ఇష్యూ అట. సో ఈ డీలిమిటేషన్ గురించి వీళ్ళకేం తెలుసు, అసలు ఏం మాట్లాడతారబ్బా అని చెప్పి ఇప్పుడు ఈ లెఫ్టిస్ట్ ప్రాపగండా ఎట్లనే జరుగుతుంది. దాని గురించి హౌవెవర్ మనం విత్ డేటా మనం ముందుకు వెళ్తాం. బట్ వీడు మాట్లాడిన భాష నాకు నచ్చలేదు. అందుకే నేను ఇప్పటికిప్పుడు రికార్డ్ చేద్దామని పడుకున్న వాళ్ళని మరి లేపిన. హోప్ యూ అండర్స్టాండ్ అన్నా. ఏం పర్వాగిల్ల. ఈ క్యాండిడేట్ గురించి మొన్న మన కిరణ్ గారు ఏదో తీసుకొచ్చారు. ఏదో టెంపుల్ దగ్గర నుంచి మనం వెళ్ళేటప్పుడు జయ శ్రీరామ అనేటువంటి మాట మాట్లాడకూడదు, మసీద్ దగ్గర రాగానే మనం మూసుకుని వెళ్ళిపోవాలని చెప్పి అసలు గొప్ప జ్ఞానం నేర్పుతున్నాడు ఈ క్యాండిడేట్ జనాలకి. బాగున్నాడు క్యాండిడేట్. అంటే గట్టిగా అరిస్తే ఏదో గట్టిగా అరిచినందుకో, నోరుందని చెప్పి అరిచినందుకో నేను చెప్పేది కరెక్ట్ అయిపోతుంది అనుకుంటాడేమో బేసిక్ గా సన్నాసి. ఎనీవే చూద్దాం. నేనైతే ఈ వీడియో చూడలా, మీతో పాటే చూద్దాం. మీరు చూస్తారంటున్నారు కదా, నాకు తెలియదు. నేను సగం చూసినా, మిగతా సగం మనతో అందరం కలిసే చూద్దాం. వీడు ఏదైనా డేటా ఇస్తాడేమో చూద్దాం. ఓకే. అండ్ ఈ వీడియో చూస్తున్న వయసులో పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను మర్యాద ఎవరికి ఇస్తా అంటే మర్యాద ఇచ్చి అవతలతోటి, అంటే మీరు కాలేజ్ ఫ్రెండ్లతోటి లేదా నీ శత్రువులతో మాట్లాడినప్పుడు వ్యంగ్యంగా ఇంతన్నా మాట్లాడుకో, కానీ ఒక స్థాయి మర్చిపోయి ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నాము అన్న సంగతిని కూడా మర్చిపోయి, ప్రధానమంత్రి గురించి మాట్లాడుతున్నాము అన్న విషయాన్ని మర్చిపోయి వ్యంగ్యాలు వదులుతూ ఉంటే మాత్రం అట్లాంటి వాళ్ళకి నేను మర్యాద ఇవ్వదలుచుకోలేదు. ముందే చెప్తున్నాను. చిన్నపిల్లలు ఎవరు ఉంటే కొద్దిగా హెడ్ ఫోన్స్ వాడి వినండి. అన్యాయంగా దక్షిణ భారతదేశం యొక్క రిప్రజెంటేషన్ తగ్గిద్దామని చూస్తుంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని
వినిపిస్తుందా అండి? క్లియర్గా వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. బ్రహ్మాండంగా కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ పర్సనాలిటీస్ ని, ప్రతిపక్ష నాయకుల్ని అందరిని పిలిచి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని మనం ఫామ్ చేద్దాం. అరే నువ్వు ఫస్ట్ ఏదన్నా మాట్లాడేటప్పుడు రా భోజడికే ఫస్ట్ ఆ పదానికి ఫుల్ ఫామ్ ఏందో తెలుసుకో. అని మాట్లాడకు, చూతీయ వాక్యలోడే అంటే అని చెప్పాను. తెలంగాణ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి, అండ్ అలాంగ్ విత్ అంటే కన్నడ నుంచి రిప్రజెంటేషన్ కి మన కన్నడ పిచ్చి ముండా కొడక కర్ణాటకలో కాంగ్రెస్ కాంగ్రెసే ఉంది. దా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వచ్చిండ్రా చూతీయ మాక్యలోడే. ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా పిలిచి రేవంత్ రెడ్డి ఏంద్రా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గుద్దబలిచిందా లంజోడక మాదర్ చోత్తిరి అమ్మకు చదువు పక్కడికి సాలే. గారు అనడం రాదురా లంజోడక నీకు. చూద్దాం ఈ ఎంటైర్ ఎపిసోడ్ నువ్వు ఎవరినన్నా గారు అంటావేమో చూస్తారా నేను. నువ్వు గారు అననంత సేపు నా నోట్లకెళ్ళి వచ్చే భాషకి నీ అమ్మ పూకిలకెళ్ళి బయటికి ఎందుకు వచ్చినా అని భయపడేంత తిడతా నిన్ను. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి లేఖ ఇచ్చాడు. అయితే మనం పవన్ కళ్యాణ్ అంటే ఆయన కిందకి ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారికి కదా ఇవ్వాల్సింది. డిఎంకే స్టాలిన్ గారు వేరే వేరే ముఖ్యమంత్రులకి ప్రతిపక్ష నేతలకి పంపించిండు, అది అందరికీ తెలిసిందే. దానికి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో హవెవర్ మన అందరికీ తెలుసు ప్రస్తుతం సౌత్లో అంటే ఇప్పుడు ఈ కోalition గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ బీజేపీతో అలైన్ అయ్యి ఆ రాష్ట్రం తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు నరేంద్ర మోడీని పొద్దున్నేస్తే తిడుతూనే ఉంటాయి కదా. ప్రధానమంత్రి గారిని స్థాయి మర్చిపోయి నోటికొచ్చినట్టు వాగే ముండా కొడుకులే కదా చుట్టుముట్టున్న రాజకీయ నాయకులు. వాళ్ళు ఎట్లా వస్తారు? కోalition గవర్నమెంట్ ఉన్న వాళ్ళు రారు. మరి ఆయనకు పంపించిన డిఎంకే గారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పంపిస్తారు చూద్దాం మళ్ళీ. కన్నడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా పిలిచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి లేఖ ఇచ్చాడు. అయితే మనం మైకుల ముందు ఓదరగొట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారా ముఖ్యమంత్రి, చంద్రబాబు గారా? సర్లే చెప్పు. అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పి మనకు పౌరుషాలు, మనకు ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు ఉండవు కదా. మనం వెళ్ళకుండా ఏం చేసాం? మనం ఏం చేసాం? రిప్రజెంటేషన్ ఇవ్వకుండా లెటర్ ఉందనేది ఆయన లెటర్ పంపించాడు జనసేన తరఫు నుంచి. అదేంటనేది నేను చెప్తాను మీకు. అయితే అసలు ఫస్ట్ ప్రజలకి డీలిమిటేషన్ ఎందుకు జరుగుతుంది ఏంటనేది మీకు తెలియాలి. ఆయనంట జనసేనకు ఒక లేఖ పంపించిందంట. ఆ లేఖ ఏందో ఆ లేఖకు ప్రతిలేఖగా ఈ పార్టీ వాళ్ళు ఏదో పంపించుకున్నారంట. అది పార్టీకి సంబంధించిందని చెప్పాలి. ఈడేంది డిప్యూటీ సీఎంకి పంపించిందంటాడు. ఆ లెక్కనే టీడీపీ వాళ్ళకు కూడా పంపించి ప్రతి పార్టీకి పంపించిండ్రు ముఖ్యమంత్రి గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆ వాళ్ళు పార్టీలు అఫీషియల్ గా వాళ్ళు రిప్లైలు ఇచ్చేటోళ్ళు ఇచ్చుకున్నారు. రిప్లై ఇచ్చే అవసరం లేని వాళ్ళు డైరెక్ట్ గా ప్రజెంటేషన్ ఇచ్చిరు. పోయి ఇక్కడ మహారాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రేవంత్ అన్న పోయిండు, అట్ ది సేమ్ టైం కేటీఆర్ అన్న కూడా పోయిండు. అక్కడ బయట రాష్ట్రాల్లో నుంచి కూడా ప్రతిపక్షాలు వచ్చినాయి, పాలక పక్షాలు కూడా వచ్చినాయి, అపార్ట్ ఫ్రమ్ బీజేపీ అండ్ దేర్ సో కాల్డ్ కోయలేషన్స్. ఇప్పుడు డీలిమిటేషన్ గురించి చెప్తాడండి, వింటున్నారా? కాదండి, ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అర్జెంటుగా మా ప్రశ్న అనేటువంటి ఛానల్ ఎక్కడుంది, ఆయన ఏం చెప్తాడు, ఈయన ఎప్పుడు ఏం చెప్తే అది చేయాలని చెప్పి రెడీగా చేతులు కట్టుకుని నుంచుంటారు. నాకు అర్థం కాదు. కాదండి, ఇంత సెన్స్లెస్ ఇడియట్ ఉన్నాడు ఈ ఫాల్తుగాడు. కేరళ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బీజేపీకి అసలు రిప్రజెంటేషన్ లేదు. తమిళనాడులో చాలా దూరికి బాత్, తెలంగాణలో ఇప్పుడు ఇక నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో వాళ్ళే వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ వాళ్ళ అలయన్స్ గవర్నమెంట్ అయితే ఉంది. కర్ణాటకలో మొన్న దొబ్బబెట్టుకున్నారు కానీ మళ్ళీ వస్తారు. ఇప్పుడు మిగిలింది ఎంత అండి? తమిళనాడు, కేరళ. ఇప్పుడు తమిళనాడు ఎక్కడికి? గోపి అన్న ఒక హీరో గెలిచిండుగా అన్న. అవునవును, కేరళ. అవును ఫస్ట్ బీజేపీ ఎంపీ. అవును. అక్కడ రాజకీయం అట్లనే ఉంటది శాస్త్ర. ఏది మన ఐ సినిమాలో విలన్. తెలుసు నాకు గోపి మోహన్ గారు తెలుసు. సో ఇప్పుడు డీలిమిటేషన్ గురించి సార్ మనకు పాఠాలు చెప్తారు, అది మనం విందాం, చాలా జాగ్రత్తగా విందాం.
1961 నుంచి డిలిమిటేషన్ ప్రక్రియ అంటే 1950-60 నుంచి కూడా డిలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. అంటే జనాభా ప్రాతిపదికన ఏ కాన్స్టిట్యూన్సీ అంటే ఇప్పుడు ఎంపీకి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఎంపీ రిప్రజెంట్ చేసే నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో లెటర్స్ ఒక ఎంపీ ఇప్పుడు బెజవాడ ఎంపీ నియోజకవర్గం ఉందనుకోండి, దాంట్లో 1,00,000 ఓటర్లు ఉన్నారనుకుందాం, లేకపోతే 5 లక్షల ఓటర్లు ఉన్నారనుకుందాం. సరే నువ్వు చెప్పు. అట్లనే ఇంకొంచెం పక్కకెళ్ళి గుంటూరు ఎంపీ అనుకుందాం. గుంటూరు ఎంపీకి మాత్రం కేవలం 10,000 ఓటర్లే ఉన్నారనుకుందాం. అంటే ఆయన నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, ఎంపీ కింద వచ్చే నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అక్కడ తక్కువ ఓటర్లు ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఓటర్లు ఉన్నారు. సో ఆ నిష్పత్తిని చూసుకుంటే ఆ పర్సన్ ఇప్పుడు వీడు చెప్పింది ఏంటంటే, సరే అరే పిచ్చినా కొడక నీకు తెలియని విషయం ఏంటంటే, ఒక ఎంపీ గారికి 8 లక్షలు ప్రజెంట్ వాళ్ళు సెట్ చేసిన 6 నుంచి 8 లక్షలు 6-8 అనేది ఇంకా డిసైడ్ కూడా చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదైతే ఇన్ నెంబర్ ఆఫ్ నువ్వు మా మల్కాజ్గిరి తీసుకుంటే ఒకసారి చెక్ చేసి వస్తా. మల్కాజ్గిరి ఎంపీ పార్లమెంట్లో ఎంతమంది ఓటర్లు చెప్తా, నువ్వు చెప్పు. చూసుకుంటే ఖచ్చితంగా ఒకవైపు ఏమో చాలా ఎక్కువ మంది ప్రజలకు రిప్రజెంట్ చేస్తున్నాడు, నేను తక్కువ మంది ప్రజలకు రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఈ యొక్క అసమానతలు ఉండకూడదు, అన్ని కూడా ప్రాపర్ గా ఉండాలి అని చెప్పి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా లేకుండా, గుర్తుపెట్టుకోలేదు లైన్, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా లేకుండా అంట. దాని అర్థం ఏంటండి? 15 లక్షలు అన్న మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిది 15 లక్షలు అయింది. 15 లక్షల దగ్గర. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా లేకుండానంట. అదేంటది నాకు అర్థం కాలేదు. అది 2 కావాలి కాన్స్టిట్యుయెన్సీ. 2 అయితే తీసిగా విరుద్ధంగా లేకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓట్లు సమానంగా ఉండాలి, ఆల్మోస్ట్ ఒకేలాగా ఉండాలి అనేది ఈ డిలిమిటేషన్ ప్రోగ్రామ్ యొక్క డిలిమిటేషన్ కాన్సెప్ట్. ఇది పార్లమెంట్ నియోజకవర్గాలే కాదు, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా వర్తిస్తుంది, అంటే అసెంబ్లీస్ కూడా. అయితే ఈ డిలిమిటేషన్ తీసుకుంటే మేజర్ అంటే దేన్ని ప్రాతిపదికని తీసుకుంటుంది అంటే జనాభాని ప్రాతిపదిక. సో జనాభాని ప్రాతిపదికగా తీసుకోవాలంటే జనాభాని లెక్కేయాలి కదా. సో పాపులేషన్ కౌంట్ అనేది జరగాలి. అయితే 2000 లాస్ట్ గా మనకి పాపులేషన్ సెన్సస్ అనేది కౌంట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే, ఈ జనాభా గణన ఎప్పుడు జరిగింది అంటే 2011 లాస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ జనాభాని కౌంట్ చేసే ప్రక్రియ ఆగిపోయింది. 2021లో చేయాలి, కోవిడ్ అని ఒక సాగు చెప్పారు. 2021 తర్వాత ఎక్కడా కూడా 2021 తర్వాత మళ్ళీ ఆ కౌంట్ అనేది ఎప్పుడు జరగల, అంటే జనగణన అనేది ఎప్పుడు జరగల. చేసేదండి నిజంగా లాక్డౌన్ లా అందరు ఇళ్లలో కూర్చోరు కదా, చేసి పడేస్తే అయిపోతుంది. కాదన్న, అవసరం ఏముందన్న? ఇప్పుడు ఆధార్ కోవిడ్ వ్యాక్సిన్ డీటెయిల్స్ తీస్తే దొరకదు జనగణన. జనగణన అంటే ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయాల్సిందే జనగణన. మొన్న లాస్ట్ టైం కరోనా వల్ల ఆగిపోయింది అది 2020. అది ఓకే అన్న. ఇప్పుడున్న దీంట్లో ఏమైపోయింది, టెక్నాలజీ ఉంది కదా, ఉంది. అప్పుడు లేదు కాబట్టి తప్పుడు లెక్కలు చెప్పిరని అప్పుడు గొడవలే. ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో కూడా తీసిండ్రు కదా. మొన్న ఓవర్ నైట్ ప్రాసెస్ అయినా ఇది ఓవర్ నైట్ జరిగే ప్రాసెస్ ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు 0% క్రిస్టియన్స్ అట్లా తీస్తే 0% క్రిస్టియన్స్ వచ్చారు, ఏం చేయాలి? అది అర్థమైంది కదా. సో దట్స్ వాట్ చెప్తున్నాడు సార్. ఎందుకు జరగలేదు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. 2011లోనంట లాస్ట్ జనాభా పెరిగింది, అప్పటికి పెరిగిన లెక్కలు తీసిండ్రంట. ఇప్పుడు 2021లో తప్పించుకున్నారు మోదీ గారు. ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏందో వీడు చెప్తున్నాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చిన చెవులో చెప్పిర్రేమో. అంటే కారణాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు దాన్ని ఒకవేళ చేస్తే, దాని ప్రకారంగా 2000 అంటే డిలిమిటేషన్ ప్రాసెస్ 2021లో చేస్తే, ఆ నెక్స్ట్ 2031 అంటే 35, 36, 34, 36 టైంకి ఈ డిలిమిటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. దాదాపు దశాబ్ద కాలం పాటు లాగాల్సి వస్తుంది. కానీ ఆల్రెడీ ఈవీఎంల మాయతోనో రిగ్గింగ్ల మాయతోనో మొత్తానికి ఏదో ఒక మాయతో 3 సార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం. చెప్పు దిగేటట్టు దెంగుతారు లంజోడక. ఈ మాట బయటికి వచ్చి మాట్లాడితే జనాలు. అవును కాదన్న, మోడీని కూర్చొని దొంగోట్లేసి కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపించిండు కదా, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని గెలిపించిండు. అసలు తమిళనాడులో గెలిపించిండు. 3 రంగుల జెండా పాట పాడిందే మోడీ. తెలియదా నీకు? ఏం మాట్లాడుతున్నారు లంచాడక నీ ఇంటర్. మళ్ళీ అధికారాన్ని చేపట్టాలంటే ప్రతిసారి ఈవీఎంలు చేస్తాంటే కుదరదు కదా. కాబట్టి ఇట్లా కూడా చేయొచ్చు అనేది బయట వాదిస్తున్నారు. నాకు తెలియదు బయట ఉన్న తెలియనప్పుడు మాట్లాడొద్దురా పిచ్చిముండా కొడక, మాట్లాడొద్దు. తెలియనప్పుడు గుద్దనోరు మూసుకొని, నీకు యాజ్ యూజువల్ అలవాటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ముఖ్యమంత్రిని, ఏ కార్పొరేటర్ తప్పు చేసినా ఉప ముఖ్యమంత్రిని, ఏ సర్పంచులు ఏ ఉప సర్పంచులు తప్పు చేసినా ముఖ్యమంత్రిని, వాళ్ళ కొడుకుని,
మన డిప్యూటీ సీఎం గారిని, వీళ్ళనే తిట్టు. నీ టార్గెట్ అదే. నేను చూసిన ఇందాక నీ ప్రొఫైల్ ఎంత లంజడక. ఆ పని చేసుకోవచ్చు కదరా. తెలియనప్పుడు ఎందుకు మంది గుద్దలు దాకా నీకే చక్కెర పోసుకొని వస్తున్నావు సాలే. నానుడే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎక్కడైతే వాళ్ళకి సీట్లు తక్కువ ఉన్నాయో అక్కడ రిప్రజెంటేషన్ పెంచి అక్కడ సీట్లు పెంచుకొని ఆ మొత్తం డిలిమిటేషన్ చేసి అక్కడ నుంచి ఎక్కువ సీట్లు అంటే సదరన్ పార్ట్ లో ఆంధ్ర తెలంగాణలో, మీ తెలంగాణలో ఎట్టకు ఏం లేదు, ఆంధ్రాలో లేదు. అల్ల గుద్ద వాళ్ళు దింగుతాను ఇది. నువ్వు తెలంగాణలో ఉంటావో ఆంధ్రలో ఉంటావో నాకు తెలియదు, కానీ నువ్వు హైదరాబాద్ అని అయితే ఒకసారి నాకు గలువురా లంజోడక. తెలంగాణలో బీజేపీ పవర్ ఏందో చూపిస్తాం నీకు. ఈడిక్కడెక్కడనే తిరుగుతాడు అన్న. చీరి పాత వీడియోలు చూసిండ్రు కదా, ఐటీసీ వెనకాల డివైడర్ ఎక్కి చేసిన వీడియోలు. ఇప్పుడు ఇక్కడ లేడంట. అప్పట్లో ఉండేటోడు తెలుసు నాకు. చెప్తాను చాలా లాంగ్ బ్యాక్ నుంచి చూస్తున్నా, మంచి అభిప్రాయమే ఉండే. కానీ ఇట్లా నోటికి ఏది వస్తే అది, ఈ సబ్జెక్ట్ మారిపోయిందా మరి ఏందో, ఎవడన్నా ఫండ్ చేస్తుండా అర్థమైతలేదు. కానీ అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు హౌలేగాడు. ఇంకా తప్పక నేను తిట్టాల్సి వస్తుంది. కానీ వీళ్ళ అమ్మగారికి నా క్షమాపణలు. అమ్మా, మిమ్మల్ని లంజముండా అన్నందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. చెప్పునన్నా. అన్న మీకు తెలియదేమో, మనోడు యోసేఫ్ అసలు పేరు గొర్రె జోసెఫ్. తెలుసు, అప్పుడే తెలుసు కదా మనకి జోసెఫ్. నేనే అప్పుడు ఎప్పుడో చెప్తాను, తర్వాత చెప్తాను. కొంతమంది ఎదవలు వచ్చేసి ఇవన్నీ చేస్తున్నారు కానీ ఆంధ్రాలో ఎట్లాగో మనకు లేవు. ఎవరో వచ్చి ఎన్ని గగ్గోలు పెట్టినా పాపం కొన్ని దశాబ్దాలుగా లెఫ్ట్ లెగ్తో తంతానే ఉన్నారు ఆంధ్రాలో, తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో ఎక్సెప్ట్ కర్ణాటక. కాబట్టి మెల్లిగా ఈ మత రాజకీయాలు చూపిస్తున్నా సరే ఎక్కట్లా జనాలకి. ఎంతమంది ఊసర వెల్లులు అనపాలజెటిక్ హిందువులు అని చెప్పినా సరే ఎవరు నమ్మట్లా. కాబట్టి ఎవరన్నారు ఈడు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నాడు. లేదు ఆగండి, బాగానే ఉండి చెప్తాను. ఇంకా అసలు ఏమవుతారో చూద్దాం ఫస్ట్ 2 నిమిషాలు. ఈ దీంట్లో పవన్ కళ్యాణ్ గారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు పక్కన పెడదాం. ప్రస్తుతానికి ఇప్పుడు బీజేపీ మీద పడ్డాడుగా. అసలు ఏం బీజేపీని బేస్ చేసుకొని బీజేపీతో అలయన్స్ లో ఉన్న ప్రతి పార్టీని తిట్టాలి. ఆడికి తెలుగు ఒకటే వచ్చు కాబట్టి. 2 తెలుగు రాష్ట్రాల్లో అలయన్స్ లో ఎవరున్నారు? వాళ్ళు. తెలంగాణలో అంటే వచ్చి చీర్తరు ఇట్లా వేసి. తెలంగాణలో బీజేపీ లేదు. అలా చూడక తర్వాత మాట్లాడదాం. మాకు ఏం చేయాలా? ఇక్కడ సీట్లు తగ్గించేయాలి పూర్తిగా. ఇక్కడ రిప్రజెంటేషన్ తగ్గితే ఏమైంది? ఎంపీ సీట్లు ఇక్కడ తగ్గిపోతే ఏమైంది? అరే మొన్నటికి మొన్న కదన్నా మేము తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల అధికారంలో ఉన్న పార్టీని ఓడించినాము. ఇంత సూరత్ లేని కొడుకులు ఏమి అడగడానికి ఉండదు. సో రిప్రజెంటేషన్ తగ్గిస్తే బిల్లులు కానీ, వాళ్ళకి కావాల్సిన పథకాలు కానీ, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలు కానీ, పన్నులు లాక్కొని తర్వాత రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డబ్బులు కానీ, ఈ కేటాయింపులు కానీ, ఇవన్నీ కూడా మనం అడగడానికి వెళ్ళలేదు. ఇచ్చింది తీసుకోవాలా. కాబట్టి ఇప్పటికే చాలా లేట్ చేశారు. ఈ జేఏసీ ఫామ్ చేయడం ఇప్పటికే లేట్ చేశారు. 2-3 సంవత్సరాల క్రితమే చేసి ఉండాల్సింది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ 2-3 ఏళ్ల కిందంట అనౌన్స్ చేసిందే. 2 ఏళ్ల కింద అంటే 3 ఏళ్ల కింద చేసి ఉండాలంట. ఏంది బాధ అనుకుంటే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళారు. అపోజిషన్ లో ఉండే కేసీఆర్ గారు కేటీఆర్ వెళ్ళారు. ఆయన అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఏంటి అంటే, లంజోడికి చూసినవా, జగన్ ని పట్టుకొని గారన్నాడు. ఇప్పుడు గొర్రె బిడ్డ స్పాటెడ్. అమ్మ లంజ కొడక. ఆయన అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఏంటి అయిపోయింది. నువ్వు ఎవరినైతే గారు అంటావు అనుకున్నాను. జస్ట్ ఇప్పుడే రామన్నన్ గారు అన్నాడు కదా, ఓ మాట అన్నాం అనుకున్నా. విత్ ఇన్ ఎ సెకండ్ జగన్ అని కూడా గారు అనేసిన్నాడు. చిచ్చి, మీరు మారర్రా గొర్రె పూకులలో నా మొడ్డ పట్టుకొచ్చి. మీ బతుకులే ఇంత. ఎందుకంటానంటే ఈ మొత్తం జగన్ అన్న రాసింది చాలా ఫెయిర్ అంట. ఐఎమ్ ఫెయిర్ విన్నాం ఒకసారి. ఇంతకేం రాసింది? అదే చదువుతాడు. ఇప్పుడు చదివి మనకు తెలుగులో చెప్తాడు. ఈ మొత్తం డిస్కషన్ రావడానికి కారణం ఏంటి అంటే, జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు తగ్గిస్తున్నారంట. డిలిమిటేషన్ లో మాకు సీట్లు తగ్గకుండా ఉంచండి. ఆడో చదువు పనికి మాలినోడు 10వ తరగతిలో సర్టిఫికెట్లు దెంకపోయినాడు. ఆడు నీకు చెప్తే నువ్వు మాకు చెప్తున్నావు రా చూతే పూకులనా మొడ్డ అనేది పట్టుకొచ్చి. సీట్లు అంతే ఉంచి, లేకపోతే సీట్లు పెంచండి. సీట్లు పెంచినా సరే మాకు తక్కువ, నార్త్ కి సౌత్ కి డిఫరెన్స్ రాకుండా చూడండి అని చెప్పని క్లియర్ గా ఏమన్నారంటే, ఒక అన్పడగాడు చెప్తే ఆ అన్పడగాడు ఒక లెటర్ రాసిండంట. పోచ్చు కదా, ఆడు ఖాళీగానే ఉన్నాడు కదా.
పోవచ్చు కదా అంటున్నా. నవ్వు వస్తుందన్న వీడు అబ్బబ్బబ్బ కాదు ఎంత క్లియర్ గా అభి అన్న, అర్థమవుతుంది. ఆ లెటర్ చూసిండ్రా? గవర్నమెంట్ స్టాంపు లోగో వేస్తున్నాయి దానిపైన, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని. అట్లనే పాత ఉంటాయి అవి. సీఎం లెటర్ హెడ్ కే ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని పెట్టిండు. అన్నకు అలవాటే కదా. ఈనాడు వెనకకు పోయి అడిగితే ఉడనే చెప్తాడు నా గురించి, పాతినాడు ఆఫీసర్ దగ్గర. I draw attention to the potential for significant erosion of southern states participation. ఇదే ఆయన క్లియర్ కట్. ఆయన ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే రెండోసారి కూడా గారనేడు. నోటింగ్ యువర్ ఆనర్. సీట్లు తగ్గించకుండా, అంటే ఆంధ్ర దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగకుండా సబ్జెక్ట్ లో ఏం క్లియర్ గా రాశారంటే, రిక్వెస్ట్ ఫర్ ద డిలిమిటేషన్ ఎక్సర్సైజ్ టు బి కండక్టెడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ నో స్టేట్ వుడ్ హావ్ టు ఎండ్యూర్ ఎనీ రిడక్షన్ ఇన్ ఇట్స్ రిప్రజెంటేషన్ ఇన్ ద లోక్సభ ఆర్ ద రాజ్యసభ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ షేర్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద హౌస్. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్రాలకు ఉండే ఆ రిప్రజెంటేషన్ తగ్గకుండా, సీట్లు తగ్గకుండా డిలిమిటేషన్ చేస్తానంటే చెయ్యండి అని చెప్పారు. అర్థమైందా? చెప్పాల్సింది డిఎంకే లాగా మాకు రిటర్న్ ఏమంటారు, మోదీ గారిని పొద్దున్న లేస్తే డిఎంకే వాళ్ళు తిట్టినట్టు ఒకసారి తిట్టాల్సింది, తెలిసేది నా కొడుక్కి, పొట్టిన కొడుకు. కాదన్న అంత గొప్పగా ఏం రాసిండు అన్న, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు జగన్ ప్లేస్ లో ఉన్నా అదే కదా చెప్పేది. కాదు, ఇది ఎంత ఆబ్వియస్ థింగ్ అంటే, ఒక్కసారి మనం డీలిమిటేషన్ అనే ప్రాసెస్ ని మొదలెట్టిన తర్వాత సీట్లు పెరుగుతాయి కానీ తగ్గవు, ఎక్కడ తగ్గవు. తగ్గవన్న అసలు. కాదన్న అసలు ఈ లెక్కను చూస్తే మరి తెలంగాణ కూడా రావద్దు. అదే కదా మరి 22, 24 అయింది. ఇప్పుడు ఒకటే సింపుల్ పాయింట్ ఏంటంటే, జనాభా పెరిగిందా పెరగలేదా 11లో జరిగింది అంటున్నారు కదా వీళ్ళు. జనాభా గణన, అదే మంది యాక్చువల్ గా తెలంగాణది 30 అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ కౌంట్ ఇప్పుడు వస్తుంది కాబట్టి కొత్త కౌంట్. ఇంకా పెరుగుతాయి, గట్టిగా పెరుగుతాయి. మనకి 33, 34 దాకా రావచ్చు. మనకి ఎంపీలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కి అయితే ఇంకా ఎక్కువ పెరుగుతాయి. మనకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ సీట్స్ ఉన్నాయి కదా, అంటే ఎక్కువ జనాభా ఉంది కదా. లేదన్న మనకి పెరిగినాయి కదా, అక్కడ కాన్స్టిట్యుయెన్సీలు తగ్గిట్ వచ్చినాయి కదా. అంటే మామూలు డీలిమిటేషన్ ఇప్పుడు కాదు కదా అభి అన్న, డీలిమిటేషన్ పెరిగేది పెరుగుతుంది, జనాభా ప్రకారం పెరిగేది. అది కాకుండా కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు అక్కడ ఎగిరిపోయి హైదరాబాద్ లోకి వచ్చినాయి. మేమంతా వచ్చేసినాం కదా అన్న సెటిలర్లము. అవును. సో డీలిమిటేషన్ పెరిగేది కాకుండా ఇంకో 3-4 నియోజకవర్గాలు ఎక్కువ అవుతాయి హైదరాబాద్ కి. కరెక్ట్. తెలంగాణ గట్టిగా పెరుగుతుంది. అవును, బట్ ఆంధ్రాకి కూడా పెరుగుతాయి. అది డీలిమిటేషన్ పెరిగేది పెరుగుతుంది. అంటే ఆబ్వియస్ థింగ్. నువ్వు చెప్తుంది ఏంటంటే, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళ దిక్కెళ్ళి మన హైదరాబాద్ చుట్టుముట్టున్న వాళ్ళ దిక్కెళ్ళి కొత్తగా పెరుగుతుంది కావచ్చు. నేనేం చెప్తున్నా, ఆబ్వియస్ థింగ్ అంటే జనాభా అనేది పెరగడం వెరీ కామన్ థింగ్. అండ్ వీడు చెప్తున్నట్టే 2004లో ఏపీ అసెంబ్లీ కదా, అప్పుడు ఏపీ అసెంబ్లీ శాసనసభ్యులు ఎంతమంది అప్పుడు? అప్పుడు అరౌండ్ 230 ఎంత ఉంటుండే, 295 అనుకుంటా. ఎంపీ కౌంట్ ఎంత అప్పుడు ఒకసారి చూడు. 23, 20. ఒక్కసారి చెక్ చేయి లెక్క, నేను చూస్తున్నా. నేను చెక్ చేస్తున్నాను. నువ్వు ఎమ్మెల్యేస్ది చూడు, నేను ఎంపీస్ది చూస్తా. సో 25 ఉంటుండే ఫస్ట్ వచ్చినప్పుడు 1952లో. ఏపీ ఫార్మ్ అయిన తర్వాత 62లో డీలిమిటేషన్ చేసినప్పుడు 34 అయింది. 71లో 42 అయింది. 71 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ దగ్గర నుంచి ఈ సీట్లు మారకూడదని పెట్టారు రూల్ అప్పుడు 2026 వరకు. సో అప్పటి వరకు 42నే ఉంది. 26లో ఇదిగోండి అన్న, నేను చెప్పిన ప్రొజెక్టెడ్ స్కోర్ తెలంగాణకి 35, ఏపీకి 30.
which clearly states that they are against to the delimitation which is going to happen as per the population. జనాభా ప్రాతిపదికన ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు, దక్షిణ భారతదేశంలో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ సీట్లు తగ్గిస్తారంటే కుదరదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే అమ్మో ఆడ అట్లా అన్నాడా లెటర్లా? నువ్వు ఒక్కసారి నా వేలో ఆలోచించు. అయ్యా మా ఊళ్ళకి సీట్లు తగ్గకుండా మీరు ఏదన్నా చేసుకోండి అయ్యా అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకో వీడేమో ఏదో ఏంటది చెప్పరా పాపులేషన్ జనాభా ప్రాతిపదికన ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు, దక్షిణ భారతదేశంలో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ సీట్లు తగ్గిస్తారంటే కుదరదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కుదరదని ఎక్కడ ఉన్నాడు రా? కుదరదని లేదు కదా. ఎందుకో నాకు జగన్ అన్నం తలుచుకుంటే జాలి వేస్తుంది. కాదన్న, ఈ తోలుమంతం గడికి తెలుగు కూడా రాదా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, దరిద్రుడు. అక్కడ జగన్ ఏమన్నాడు? పాపులేషన్ పెరిగింది, పాపులేషన్ సెన్సస్ జరగలేదు, ఎలాగో 2026 దాకా టైం ఉంది కాబట్టి 2026 లోపల ఈ సెన్సస్ 2021లో జరగాల్సింది ఏదైతే ఆగిందో అది చేసి దాని తర్వాత అన్ని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోమన్నాడు. మై సిన్సియర్ రిక్వెస్ట్ జగన్ అన్న, నా 2019లో నిన్ను గెలిపించుకున్నలాగా చెప్తున్నా నేను. ఇట్లాంటి తొప్పాసిన కొడుకుని నమ్ముకోక, అందుకే వీగినావు మొన్నను. అంత లీస్ట్లో పడిపోతావు అని మేము కలలో కూడా అనుకోలేదన్న. ప్లీజ్ వద్దు. మేమైతే ఎట్లనో నీకు సపోర్ట్ చేయమనుకో. అప్పుడు నువ్వు మతం చూడడం కులం చూడడం అంటే నమ్మినాం మేము. ఇప్పుడు బొంగు నమ్మేది లేదు, బొచ్చు లేదు. 5 ఏళ్ళు చూపించడం. అయితే ఇంకో వ్యక్తి కూడా ఇంకొక లెటర్ పంపించాడు. అయితే అది అన్న, ఇప్పుడు నేను చెప్పినా కదా ఈ సెటిలర్స్ వల్ల ఇక్కడ 1-2 కాన్స్టిట్యుయెన్సీలు పెరుగుతాయని. అవును, దాని గురించి ఏమన్నా మాట్లాడితే మాట్లాడిండేమో మరి, అంటే తగ్గించొద్దు అని. కానీ తగ్గించడానికి లేదు కదా, నెంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గరు. నేను ఏమంటున్నానంటే శాస్త్ర, ప్రతి సంవత్సరం జనాభా అనేది పెరుగుతూనే ఉంటుంది. జనాభాని బేస్ చేసుకొని అక్కడ సీట్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ తీసుకో, ఇప్పుడు షేర్లింగంపల్లి తీసుకో. అంతెందుకు, ఇప్పుడు ఈ బార్డర్లో ఉన్న హయత్ నగర్ కానీ, మన ఎల్బీ నగర్ కానీ, ఈ పక్కనే ఉన్న ఈ కుత్బుల్లాపూర్, మేడ్చలు, ఇట్లాంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో వెయిటింగ్. వాళ్ళు 2009లోనే ఇంకా ఏమీ ఆప్షన్ లేక వాళ్ళు చేసిండ్రని అప్పుడే బాధపడ్డారు. అవును, అట్లాంటిది ఈసారి ఇంకా తగ్గేదే ఉండదు వీళ్ళది. చాలా హై నెంబర్కి వస్తుంది. అక్కడ కూడా అంతే ఉంటది కథ. జనాభా తగ్గదు. మహా అయితే ఏమంటారు దాన్ని, అక్కడ వాళ్ళు ఇక్కడ ఈ నియోజకవర్గంలోకి, ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఆ నియోజకవర్గంకి మారుతుంది కావచ్చు, అంటే లెక్క ప్రకారం. సీట్లు పెరుగుడే. అండ్ ఇంకొకటి ఇది ఏది మన ఇది మన కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కూడా ఇందుకే కట్టించిండ్రు కదా, అప్పటి నుంచే డీలిమిటేషన్ నడుస్తుంది కదా. ఇప్పుడు మనది ఖైరతాబాద్ ఉంది, ఇంతకు ముందు అది హిమాయత్ నగర్ నియోజకవర్గం కింద ఉండే అంత ఎంటైర్ ఏరియా మొత్తం. తర్వాత ఏం చేసిండ్రు, ఖైరతాబాద్ అయింది, హిమాయత్ నగర్ అయింది. అయితే అప్పుడు అప్పటిదాకా ఒకటే నియోజకవర్గంలో ఉన్నోళ్ళు 2 నియోజకవర్గాలు అయిండ్రు. జనం ఎక్కడి నుంచి అక్కడికైతే పారిపోలేదు కదా, ఎక్కడున్నాడు అక్కడనే ఉన్నాడు, కానీ లీడర్ మారిండు అంతే. వాళ్ళు లిమిటేషన్ పంపిస్తే చెన్నై డిఎంకే పార్టీ నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జరిగిన జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించాము. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానం. మాకు తెలుసు మీరు వెళ్ళరండి బొక్క, మీకు ధైర్యం ఆడేసి వచ్చింది. ఈ సమావేశంలో బొక్కగాడు అన్న, ఈడు ఏం బీకిండి అన్న, ఈడు బతికి ఈడు ఎందుకు పనికి వస్తాడు నాకు అర్థం కాదు. పంది మాంసం బాగా తింటున్నట్టుండు. డిఎంకే తరపున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు. వేరు కూటములుగా ఉన్నందుకు ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియజేయాలని మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారండి. హరిప్రసాద్ అంట. హరిప్రసాద్ ఎవరో తెలియదారా నీకు? అరే జనసేన ఉన్నాన్నో కదరా నువ్వు, ప్రజారాజ్యంలో ఉన్నాన్నో కదరా నువ్వు. ఇంద్రబాబు మీ బాధ నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు మాస్కులు వేసుకొని వచ్చేస్తాడు. జనసేన పార్టీ గురించి బేసిక్ ఐడియా ఉన్నోనికి ఎవ్వనికైనా తెలుసు హరిప్రసాద్ అంటే ఎవరని. ఏమో పనికి మాలిన నా కొడుకులు.
ఆయన జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి అంట. దిశానిర్దేశం చేశారు, అది ఒక దిశ. మళ్ళీ ఆమె అరే పిచ్చినా కొడక క్లియర్ గా రాసి చెప్పిండ్రు కదరా వాళ్ళు, మీ కూటం వేరు మా కూటం వేరు, మేము రాము అని చెప్పిండ్రు కదా. ఇంకేంద్రా బాబు నీ బాధ? వాళ్ళు ఏమన్నా నరేంద్ర మోడీ పార్టీయా? కాదు కదా, అల్లది రాహులన్న పార్టీ. సమాచారం ఇచ్చాం. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయం వారికి ఉన్నట్టే ఈ అంశంపై మా విధానం మాకుంది. ఏంటి? నరేంద్ర మోదీ ఏదైనా చేయని, నరేంద్ర మోదీ ఎంత సీట్లను తగ్గించని, ఇలా వెంగళీ చేతులతో ఇలా వెంగళి మిత్రులు ఇట్లా ఇస్తరాకులు ఇలా ఎదిలించినట్టు ఎదిలించని, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ అసలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏది చేసినా చేయకపోయినా మాకేంటి సంబంధం? మా విధానం మాకుంది. మా విధానం ఏంటి? అందరినీ భుజాల మీద మొయ్యాలా, ఏ సమావేశంలో కానీ మతం గురించి మాట్లాడాలా, ఇదే మా విధానం. ఈ అంశంపై మా విధానం మాకుంది. ఈ విషయమై మా విధానాన్ని సాధికారకమైన వేదికపై వెల్లడిస్తాం. సాధికారమైన వేదిక అంట. ఈ వేదిక ప్రజల మీరు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. చేసుకుంటున్నావా? ఏదో చెప్పమనండి అండి. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏ అర్థం చేసుకోవాలి మర్చిపోయాడు, ఏదో మర్చిపోయాడు. రీటేక్ చేసుకోండి. పెన్ను పేపర్ ఇవ్వండి. రాట్లా చెప్పండి. బోల్ జోసఫ్ భాయ్, బోల్ భయంకర బోల్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఎంత ఈజీగా మొన్న పెట్టాడు కదా సభలో ఏమన్నాడు, హిందీ గురించి మాట్లాడేసరికి మొత్తం దక్షిణాది రాష్ట్రాలు అన్ని కూడా ఆట ఆడుకున్నాయి. పాపం మా కూలేదలు పాపం డిఫెండ్ చేసుకోవాలి, సచ్చారు. కూలేదలు అంటే ఏం ఆడుకున్నాయన్న? కాదన్న, ఏం ఆడుకున్నాయన్న నాకు తెలియక అడుగుతా. ఏమో నాకైతే తెలియదు. నేను రాజకీయాలు నాకు తెలియదా? నేను 2 తెలుగు రాష్ట్రాల్లో నేను లేనా? నాకు డౌట్ వస్తుంది. ఈ మధ్యనే చెన్నై కూడా పోయొచ్చు నేను. ఈ 10th ఫెయిల్ గాడు కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదివాడు కదా. అరే వేర్రా అయ్యా, మీ అందరూ మా జగన్ అన్నంబండి నిలబడితే అన్నకి ఇంకా చేతికి చెప్పే. నాకు అర్థమవుతుంది ఫ్యూచర్ జగన్ అన్నది. కాదు, ఆఖరికి జగన్ అన్న కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదివాడు కదా. సరే మార్కుల సంగతి దేవుడారు. మార్కులు వదిలేసేయలేదు. జెండా కూలీలు అంటే మన జనసేన పార్టీ వాళ్ళ గురించి చెప్తున్నాడు వీడు. అంటే ఇటు మన టీడీపీ గురించి మాట్లాడా? ఓన్లీ డిప్యూటీ సీఎం గారి గురించి మాత్రమే ట్రై చేస్తున్నాడు. ఆయన గురించి మాట్లాడితే క్రేజ్ వస్తుందని చెప్పి అదొక పెద్ద స్ట్రాటజీ ఎదవల్ది. ఈడ మొగశ్రీ రెడ్డి బాగున్నారా అందరు జగన్ అన్నకి? కాదన్న, ఈడు మగశ్రీ రెడ్డి పాపం ఏదో ఫీల్ అయిపోతున్నాడు. ఈడు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. కాదన్న, మొన్నటిదాకా వీడియోలో చూసి కండువా అనుకున్నా. కాదు, అది చున్నీనే. ఈడు మగశ్రీ రెడ్డి. ఇంటర్వ్యూలో చక్కగా మాట మార్చేశాడు. చూడండి ఏమంటారు అసలు. అంటే హిందీ ఇంపోజిషన్ గురించి మాట్లాడతా చక్కగా అంట. ఇండియా షుడ్ ఇంటిగ్రేటెడ్ మోర్ అన్నాడు. మీకు వినిపించిందా? అది వినిపించదు. రెండోసారి పెట్టి కూడా వినిపించినాడు. రెండోసారి ఏమంటారో చూద్దాం. చూసారా మాట మారింది. ఉత్సవాలు మాట మార్చేసింది. చూసారా మాట మారిందా? ఏం మారిందిరా? ఏం మారిందన్న? మీరు అందరూ హిందీ ఎందుకు నేర్చుకోరు అని చెప్పి అవసరం వెళ్ళి సడన్ గా ఐ వాంట్ నార్త్ ఇండియన్స్ టు అండర్స్టాండ్ తమిళ్, కన్నడ. ఊరిని అబ్బరే అరే నీకు తమిళ్ రాకపోతే మమ్మల్ని అడుగు, తెలుగులో దాన్ని టైప్ చేసి పంపిస్తారు మనోళ్ళు. మావాడు ఇగో ఏఐల స్పెషలిస్ట్ ధర్మశాస్త్ర. ఇంటర్వ్యూలో చూసినారా తమ్మి? నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకరా. కావాలంటే జగన్ అన్నకి భజన చేస్తా అనుకొని పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు గారినో, లోకేష్ గారినో తిట్టుకో. మేమేం ఫీల్ కాం. నో బడీ విల్ ఫీల్. మా రేవంత్ అన్నని తిట్టుకో, కేటీ రామారావుని తిట్టుకో, బండి సంజయ్ అన్నని తిట్టుకో, మేమేం ఫీల్ కాం. కానీ రాజకీయాల గురించి పెద్ద తెలిసినట్టు స్పీచ్లు ఏ రోజు అన్ని ఇచ్చినావరా? చూతి ఎలా చూడగలను? మీ బతుకు మీద కాకిరెట్టయ్యా. కానీ నాది ఈ విషయంలో నాదొక రిక్వెస్ట్ అన్న. యాక్చువల్ గా మేబీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు, ఆలోచించే వాళ్ళు చూస్తే చూడండి.
హిందీ కంటే సంస్కృతం బెటర్ ఏమో అని నా ఒపీనియన్. మూడో సంస్కృతం భాష గురించి కూడా కింద. చెప్పారు. సంస్కృతం గురించి కూడా చెప్పారు. అంటే ఇదంతా ఏంటంటే డిప్యూటీ సీఎం గారు ఆ తమిళనాడు ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినండే. ఆ అంటే ఇంటర్వ్యూ అలానే టెలికాస్ట్ కాదన్నా, దాంట్లో నేను ఇప్పుడున్న చెప్పేది పూర్తిగా హిందీనే అంటే సగం అన్న. ఇంగ్లీషు సగం తమిళ్ ఉంది. బట్ ఈజీలీ అండర్స్టాండబుల్ అది దీనికి అర్థం కాలేదు. అంతే. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. దానికి ఏంది ఇప్పుడు ఎవరు అయితే ఆడుకున్నారు అసలు ఆయన్ని? అదే అన్న అంటే ఇప్పుడు ఈ ఫరక్ లాంటి పదాలు తీసేసి హిందీలో, ఇప్పుడున్న హిందీలో ముజే ఫరక్ నహీ పడతా అంటాం బదులు అవును. మే కోయి అంతర్ నహీ దేఖ్తా ఇట్లా తీసుకురావాలి. ఎందుకు అప్పుడు అంటే అప్పుడు ఇంకేం లేదు, ఇంకా నరేంద్ర మోదీ గారి మీద ఇంకా జనం చేస్తారు ఈ నా కొడుకులు వచ్చి. కాదన్న అంటే సంస్కృతం పదాలు మీకు ఏ భాషలో అన్నా సంస్కృతం పదాలే. ప్రీతి అనేది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ అన్నిట్లో ప్రీతి అంతే, అదే అర్థం ఉంటుంది. ఇది నిజంగా ఎవరన్నా పెద్ద మనుషులు చూసిన వాళ్ళు ఉంటే. సో ఇప్పుడున్న హిందీని పార్లమెంట్ లో ఈ విషయం గురించి మాట్లాడిర్రు శాస్త్ర. మాట్లాడినందుకే రాహుల్ బాబా లేచి డాన్స్ ఆడిండు, ఏసయ్య డాన్స్. అడే బొంద. ఇప్పుడున్న హిందీని సంస్కృతానికి దగ్గర చేస్తే దేశం కలిసిపోతుంది. కరెక్ట్, అది మంచి ఆలోచన. అది పెద్దోళ్ళకు ఉండొచ్చు, బట్ పెద్ద ఆయన్ని చేయనిస్తున్నారు. ఆయన ఒక్క అడిగేస్తే 10 అడుగులు వెనుక గుంజుతున్నారు. మార్చాల అంటే లిటరల్లీ మన మహాభారత్ లో హిందీ ఉంటది చూడండి, కరెక్ట్, మహాభారత్ సీరియల్లో అట్లా తయారు చేస్తే సరిపోతుంది. కరెక్ట్, అట్లీస్ట్ ఒక స్టెప్ తర్వాత చిన్నగా మాట్లాడేది హిందీ కాదు అసలు. ఫస్ట్ థింగ్ సగం ఉర్దూ సగం హిందీ కలిపి ఉంటది మనది. మరే భాష మేము అర్థం చేసుకున్నాం, కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోమన్నట్లా ఇంపోజ్ చేస్తారంటున్నారు. హిందీని మీరు నేర్చుకోండి అంటున్నారు. చూసారా ఎంత చక్కగా టెక్నికల్ గా టర్మ్స్ ఎట్లా మాట్లాడుతున్నామో. ఇంపోజ్ అంటే ఏంటి, దాని తెలుగు అర్థం ఏంటి? రుద్దటం మీదేసి. కరెక్టే కదా నేను విన్నది. అవును. వీడు ఏమన్నాడు ఒకసారి చూడు. మేము అర్థం చేసుకున్నాం, కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోమన్నట్లా ఇంపోజ్ చేస్తారంటున్నారు. హిందీని మీరు నేర్చుకోండి అంటున్నారు. అమ్మో వీని తెలుగు వీని ఇంగ్లీషు ఇంకొక ఇదే నా లాస్ట్ ఎపిసోడ్ మీద. వీడిని పెద్దగా పట్టించుకో. జనాలకు కూడా నేను చెప్తున్నా, ఇట్లాంటి పిచ్చి వెధవల గురించి మీరు పట్టించుకోవడం మానేసి ఇంకేదైనా జ్ఞానం పెంచే విషయాలు లైక్ పాలిటిక్స్ గురించి తెలుసుకోండి. పాలిటిక్స్ గురించి జ్ఞానం పెంచుకోండి. ఈ హౌలే వాళ్ళ మాటలు ఏంటి, ఇది ఇంగ్లీష్ లో పొజిషన్ అంటే తెలుగులో నేర్చుకోండి అంటున్నాడు. నేర్చుకొని తీరాలి, నేర్చుకోకపోతే సంపేస్తా. ఇది ఇంపోజిషన్ అంటే. ఏంటో చూసారా ఎంత చక్కగా టెక్నికల్ గా టర్మ్స్ ఎట్లా మాట్లాడుతున్నాం. ఊసర వెళ్ళి అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటున్నాడు ఇప్పుడు. అర్థమైంది. గారు మీరు దక్షిణ భారత రాష్ట్రాలేమో హిందీ నేర్చుకోవాలంటారు. ఉత్తర భారతదేశంలో ఉండే వాళ్ళేమో అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే సరిపోద్దా? ఇంకేమంటుందో చూద్దాం. నిన్న ఓడేసుకుంటే ఆయనకి ఎందుకురా? నిన్న ఓడేసుకున్నాడు ఆయనకి ఎట్లా తెలుస్తుంది? పిచ్చిన కొడక. లేని సమ్ అదర్ లాంగ్వేజ్ అన్నావా? కానీ ఓన్లీ హిందీ అంటున్నారుగా. లేని సమ్ అదర్ లాంగ్వేజ్ అంట. చూడండి, మొన్నదాకా హిందీ అన్నాడు, దెబ్బకి కింద నుంచి ఫుల్ రిటాలియేషన్ వచ్చేసరికి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆడుకున్నారు. తమిళనాడు లేదా గట్టిగా ఆడుకున్నారు. చెప్పాను కదా, మా జెండా కూలేదు వాళ్ళు డిఫెండ్ చేయాల్సి వచ్చారు. ఎందుకు అనుకున్నా డిఫెండ్ చేయాల్సి వచ్చింది? ఇంతకుముందు ఇదే పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఏంటి, ఉత్తరాది అహంకారం నడిచాడు చూసారా? గుర్తుందా? ఒకసారి క్లిప్ వేస్తా చూడండి. ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నా. రెస్పెక్టెడ్ సర్స్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ద నేషనల్ పార్టీ, sir, we are deeply hurt. You are not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are up north and we are down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. But I, Pawan Kalyan, the president of Janasena Party, representing Seemanjaro people, I and we, all of us together, we will make sure we will be in your vicinity. We will come into your vicinity.
and we will fight for our rights. Jai Hind. ఒకే ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా హిందీ భాషలో చెప్తాం. हम लड़ेंगे जीतने तक लड़ेंगे. ఇదే స్లోగన్ తీసుకోండి. లడేంగే हम जीतने तक लड़ेंगे. This is the message to central government. If you don't give special status, Jai Hind. చూసారా? గూస్ బంప్స్ వచ్చేసినాయి అబ్బాయి నాకైతే. ఇప్పుడు ఏం చూడమంటున్నాడు ఇటు దాంట్లో. చెప్పండి అమృత్ సిద్ధి గారు. ఇంకోసారి మళ్ళీ పెట్టండి, మళ్ళీ చూద్దాం. బ్రహ్మాండంగా చెప్పాడు, తప్పే ఉంది దాంట్లోనూ. కాదు, ఎంత బాగా చెప్పిండు కదా. మేము కనిపించట్లేదు కదా, మీకు కనిపించేటట్టు చేస్తానట్టు చేసాడు కదా. కనిపించిండు కదా అన్న, కనిపించిండు, వరం కూడా ఇచ్చిండు మళ్ళీ కదా. చెప్పిండు కదా ఏ పవన్ నెహి ఆంది హే అని. అయిపోయింది. మందం గాడికి అర్థం కావట్లేదు ఏంటి, నాకు అర్థం కాదు. కాంటెక్స్ట్ ఏంటిది? 2014లో ఆయన ఏమి ఆశించకుండా టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేస్తే గెలిచిండ్రు. స్పెషల్ స్టేటస్కి తీసుకురావట్లేదు మీరు అని చెప్పి దానికి విభేదించి పక్కకు జరిగి సిపిఐ సిపిఎం అందరినీ ఏకం చేసుకొని పోయిండు. అప్పుడు చెప్పిండు, మీకు మేము కనిపిస్తలేం కదా, ఒకనాడు కనిపిస్తాం అన్నాడు. అదే కదా చేసిండు. ఇది ఇలా ఆయనను కాదని ఇంకొక అడుగు ఇమ్మని చెప్పు సెంట్రల్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళు లేకుండా ఒక అడుగు వేయగలుగుతారా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్? వీడికి అర్థం కావట్లేదు, వీనికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. వీడు ఇంగ్లీష్లో పెట్టి చూసారా అంట, ఏం చూడరా చెప్పరా. ఒక పిచ్చిలాని చూడక మరి అప్పుడు అట్లనే ఉన్నదిరా పరిస్థితి. ఇప్పటికీ నువ్వు ఆంధ్రాలో పోయి అడుగు. స్పెషల్ స్టేటస్ కోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని హద్దులు పరిమితులు ఉంటాయి. ఒక్కరికి ఇస్తే మిగతా లూకోరు కదా. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయాల్సింది చేస్తారు. బ్యాక్ డోర్ నుంచి బ్యాక్ డోరో ఫ్రంట్ డోరో అలొకేషన్స్లో చేసుకుంటారు వాళ్ళు. నీకు ఏ ఆకు తెలియదు పువ్వు తెలియదు నా కొడక, నీకెందుకురా రాజకీయాల గురించి చెప్పు. ఏదో వీడు తిడతా ఉన్నాడు ఏంటన్నా, ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తాడంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలాంటి ఏం లేవు. డోంట్ డ్రా లైన్స్ ఇన్ బిట్వీన్. డోంట్ డ్రా లైన్స్ ఇన్ బిట్వీన్ సౌత్ అండ్ నార్త్. తప్పే ఉంది. My advice or my approach was cultural integration. I think the North also should look at South Indian languages. It's what my question and India the బాగా పడింది, గట్టి పడినట్టు పాపం. అదే ఏం పడిందిరా, ఏంట్రా నీ బాధ? అమృత్ సిద్ధి గారు ఏంటండి మీరు ఏం మాట్లాడరు? మాట్లాడడం కాదు, నేను ఇవన్నీ చూడలే. యాక్చువల్లీ డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడిన 4 వీడియోలు చూసా. ఈ క్రైస్తవుల మీద, అదే రకంగా రాధా మనోహర్ దాస్ గారి మీద ఏడ్చినట్టు 2-3 వీడియోలు చూసాను. అవి ఇది ఏమో మొత్తం అంతా కలిపిందంటే కనుక ఎటు తిప్పినా కూడా ప్రపంచంలో ఏ కాన్సెప్ట్ వచ్చినా కూడా మనవాడికి భయం ఏంటంటే కనుక డిప్యూటీ సీఎం గారు మళ్ళా సీఎం గారు అయితే ఎలా ఉంటుందో చూడాలని చెప్పి ఆశపడుతున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. అవుతాడు, కంగారు పడకండి. ఆయన ముఖ్యమంత్రి అవుతాడో ఇంకేమవుతాడో మనకు అవసరం లేదండి. ఈడు ఎందుకైనా తిడుతున్నాడు. చెప్పినా కదా మగశ్రీరెడ్డి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంక పరిగమన సన్నాసి గురించి పక్కన పెట్టేస్తే, జనాభా ప్రాతిపదికన సీట్లలో మార్పులు చేర్పులు ఈ ఒక్క మొక్క ప్రస్తుతానికి డిస్కషన్. ఇంకా ఏం కాల, జస్ట్ ఊరికే మొదలైంది డిస్కషన్ అంతే. అవ్వనికి ఇంకా చాలా సమయం పట్టింది. ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండకుండా మా పవన్ కళ్యాణ్ గారు అండి, డిప్యూటీ సీఎం గారు, అసలు ఎవరన్నా సీఎం గారు అంటారు కానీ వీడు భయం చూడండి. ఫస్ట్ డిప్యూటీ సీఎం గారు అంటారు, నాకు అర్థం కాదు. సన్నాసిని ఒక మాట అడుగుతానరా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు? అసలు ఎంతమంది గురించి నీ బతుకెట్టుకుని ఎప్పుడైనా మాట్లాడేవా వాళ్ళ గురించి? అసలు డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక అందాన్ని తీసుకొచ్చింది, ఒక గౌరవం తీసుకొచ్చిన మనిషి ఆయన. సన్నాసి
ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక మోడీ, ఒక ఇందిరాగాంధీ. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అంటే ఒక సుష్మా స్వరాజ్, ఒక జయశంకర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక అబ్దుల్ కలాం గారు. డిప్యూటీ సీఎం అంటే ఒక పవన్ కళ్యాణ్. నేను అసలు పాలిటిక్స్ గురించి అదే నాకు పర్సనల్ గా ఏంటంటే గౌరవం ఇష్టం పక్కన పెడదాం కాసేపు. అది అసలు ఈ టాపిక్ లోకి అసలు అవసరం లేదు. డిప్యూటీ సీఎం గారి పరిస్థితి అవసరం లేదు, లేదంటే ఇంకో విషయం అవసరం లేదు. ఇది ఏంటి, ఇక్కడ ఒక టాపిక్ నడుస్తుంది, ఆ టాపిక్ గురించి ఒక ఒపీనియన్ చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. వాడికి ఏదో ఒక దిక్కుమాలిన అభిప్రాయం ఒకటి ఉంది కాబట్టి దాన్ని చెప్దాం అనుకున్నాడు. కానీ చెప్పేటువంటి దాంట్లో ఈ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో చెప్పాల్సిన విషయం అంతా 13 నిమిషాల్లో చెప్పేసి మిగతా టైం నుంచి తిడుతూనే ఉన్నాడు వాడు. అదే చూస్తున్నాడు దగ్గర నుంచి కాముగానే. అరే పిచ్చినా కొడక, నీకు అర్థం కావట్లేదురా, నువ్వు ఎంత తగ్గితే అంత పైకి లేచే బంతేది. మీరు అర్థం చేసుకుంటారు రే ప్లీజ్, వద్దు. Expecting a little too much. See, that is what the development is all about. We have to debate, we have to do a response, we have a dialogue, we should go to a lot of deliberations. But blindly dividing on the lines of see, my feeling is India should get dividing in the lines. Who is dividing in the lines, Mr. Pawan Kalyan? అరే పిచ్చినా చూడక, నువ్వు పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతున్నావు రోజు రోజుకి. నీకంటే మంచి మంచి మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు. ఈరోజు మా అమృత్ సిద్ధి గారు ఉన్నారు ఇప్పుడు. వదిలేయండి సరే. వాడిదో అరుస్తున్నాడు, చూస్తున్నా బాడీ కదుపుతాడు, అరుస్తాడు. ఏదో పవన్ కళ్యాణ్ గారి లాగా కదిపేంత మాత్రం పవన్ కళ్యాణ్ అయిపోతావు నువ్వు బేసిక్ గానే సన్నాసి. పోనీ ఏదో టాపిక్ గురించి మాట్లాడుతున్నావు, టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు అసలు దీంట్లో ఏం మాట్లాడుతున్నావు? అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏం తీసుకొస్తున్నావు? కనీసం నీకు ఎలాగో బుద్ధి జ్ఞానం లేదు, నీకు సిగ్గు శరం ఎలాగే లేవు, మానం మర్యాద పక్కన పడి కనీసం నీ వీడియో 30 నిమిషాలు 40 నిమిషాలు చేస్తున్నావు. దాంట్లో నీ అనవసరంగా నీ వీడియోలు చూసి నాకు 2 గంటలు స్వామి శరణం అంటే అన్నానంట. మళ్ళీ బొక్క నాకు టైం అది. సరే వీడి ఇది తిట్టే కార్యక్రమం ఒకటే ఉంటదేమో, వదిలిద్దాం. అయితే ఒక్కటైతే వీడిది విషయం అయితే అర్థమవుతుందండి. ఈ పిక్చర్లను పక్కకు పెడితే మీరు ఎవరైతే ఇట్లాంటి వాళ్ళ వీడియోస్ చూస్తున్నారో, వీళ్ళ వీడియోస్ చూసే ముందు మన రాకా సుధాకర్ గారు లాంటివి, చెల్లెమ్మ పేరు మర్చిపోయినా, రాత్రి 2 కదండి, కిరణ్, ఆర్జే కిరణ్, మన కిరణ్, తర్వాత మన సిద్ధు, జర్నలిస్ట్ సిద్ధు, తర్వాత మన నేషనలిస్ట్ అబ్బు, మన టీం, మన గ్రూప్ ఆఫ్ మన ఛానల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు మీకు, మన ఆర్టీవీ. ఇట్లాంటి వాళ్ళే చూస్తే ప్రాపర్గా ఉన్నది ఉన్నట్టు చెప్తారు. నరేంద్ర మోదీ గారు తప్పు చేసినా తప్పును తప్పనే చెప్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా తప్పు అయితే తప్పు అని చెప్తారు. ఒకవేళ తప్పుగా మీకు కనిపిస్తుంటే అది అట్లా తప్పు కాదో అర్థమయ్యేలాగా చెప్తారు. కానీ ఇట్లా పిచ్ కుక్కర్లాగా సబ్జెక్ట్ ఏది మాట్లాడడానికి వచ్చిండు, వాడు ఏమేమి తిడుతున్నాడు, వాడు కాదు తిడితే వాడను ముఖ్యమంత్రిని తిడతాడు, ఈడేందో విచిత్రంగా ఉప ముఖ్యమంత్రిని తిడుతున్నాడు. చంద్రబాబు ఎందుకు తిడతాడంటే ఓకే. సో వాయిస్ మాట్లాడలేదు కానీ అన్న ఎలాగో వచ్చినాం కదా, చెప్పండి సిద్ధి గారు. లేదు ఇంకా టాపిక్ గురించి ఇవాళ ఏదైతే కనీసం వాడేదో టాపిక్ మాట్లాడుతున్నాడు, వాడు మాట్లాడే టాపిక్ వదిలేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చాడు. మనం మాట్లాడే దాంట్లో అసలు పవన్ కళ్యాణ్ గారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, మనకు అనవసరమైన విషయాలు ప్రస్తుతానికి. సబ్జెక్ట్ ఏంటి, డిస్కషన్ ఏంటి మానేసి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాడు కదా అని చెప్పి నాకేదో కోపం వచ్చి నేను 2 మాటలు అన్నాను అనుకోండి, మన టాపిక్ డైవర్ట్ అవుతుంది తప్ప ఉపయోగం లేదు దానివల్ల. అట్లీస్ట్ మనమైనా కనీసం ఆ సన్నాసి నేర్పుదాం కనీసం ప్రాపర్ గా ఎట్లా. పోరగానికైతే నేను ఒకటి చెప్తారే బాబు, నువ్వు దయచేసి పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకోకు. అనవసరంగా నాలంటోడే ఎంటర్ అయితే చెప్పినా కదా, మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు బయటకు వచ్చినా నువ్వు బాధపడేటట్టు తిడతా. తిట్టడమే కాదు, బాగా తిడతా. నా గురించి నీకు ఎక్కువ తెలియదు, కావాలంటే తెలుసుకో. మీ లెఫ్టిస్ట్లను ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే బాయ్. సో ప్లీజ్ ఎవరైనా విమర్శిస్తే పద్ధతిగా విమర్శించండి, ఖచ్చితంగా విమర్శించండి.
రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ఉన్నది ఉన్నట్టు అయ్యా మీరు ఇది చెయ్యట్లేదు, ఇది చెయ్యండి అని అడగండి. అంతేగాని తప్పు చేసేది ఒకడైతే తిట్టేది ఒకటి అన్నట్టు సంబంధం లేకుండా మాట్లాడకంటారు బాబు. ఎంత లేదనుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు అట్టయితే వాళ్ళ ముందే వాళ్ళంట. వాళ్ళు ఏం చేశారో ఏం చేయగలరో మర్చిపోయినట్టున్నారు వీళ్ళు జన సైనికులు. అయితే రేపు కుదిరితే ఒక సెషన్ చేసి తమిళ్లో జరిగిన ఆ ఇంటర్వ్యూని మనం ఒక సపరేట్ ఎపిసోడ్ చేసి మనం పెడదాం. బికాస్ పీపుల్ హ్యావ్ టు నో దట్ దేర్ ఆర్ సో మెనీ ఇన్పుట్స్. చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది ఆయన అబౌట్ ద్రవిడియన్ పాలిటిక్స్ అండ్ సౌత్ అండ్ నార్త్ డివైడ్, ఇవన్నీ అయితే అన్న ఇక్కడ ఒకటన్నా అంటే ఈ డీలిమిటేషన్ లో కూడా వీళ్ళు చెప్పేది ఏంటి అంటే క్విక్ గా చెప్తున్నాను. సో మనకి 1952లో ఫస్ట్ టైం జరిగింది. సో అప్పుడు నార్త్ పాపులేషన్ 40% ఉంది, సౌత్ పాపులేషన్ 24% ఉంది. అండ్ సీట్లు వచ్చేసి నార్త్ కి 39% వచ్చినాయి, సౌత్ కి 21% వచ్చినాయి. అండ్ జీడిపి వచ్చేసి నార్త్ 35% ఇస్తే సౌత్ 25% ఇచ్చింది. సో మనకి 1971లోకి వచ్చేసరికి నార్త్ కి సేమ్ 39% సీట్లు ఉన్నాయి, సౌత్ కి 23% ఉన్నాయి. అయితే నార్త్ పాపులేషన్ 44%, సౌత్ పాపులేషన్ 22% అయింది. అండ్ జీడిపి తీసుకుంటే నార్త్ అంతకుముందు 35% ఇచ్చే జీడిపి ఇప్పుడు 38% ఇస్తుంది. సౌత్ అప్పుడు 25% ఇచ్చిన జీడిపి ఇప్పుడు 28 ఇచ్చింది 1971 నుంచి. మనకి 2000 సెన్సస్ తీసుకుంటే పాపులేషన్ నార్త్ లో 48% అయింది, సౌత్ 20% కి పడిపోయింది. మనకి 1952లో 24% ఉంది, 2001కి వచ్చేసరికి 20% వచ్చింది. కానీ జీడిపి మాత్రం కాంట్రిబ్యూషన్ నార్త్ 30% ఇచ్చింది. ఏది 52లో 35% ఇచ్చేది 2001కి వచ్చేసరికి 30% ఇస్తుంది. అండ్ సౌత్ డిస్పైట్ 20% పాపులేషన్ 35% ఇచ్చింది జీడిపికి. ఇప్పుడు 2026కి వచ్చేసరికి ప్రొజెక్షన్ స్కోర్ నార్త్ లో ఈ ఇందిరాగాంధీ టైంలో వచ్చిన ఏది ఈ ఎంబార్గో అంటే ఏవి పెరగకూడదు మారకూడదు అని వచ్చింది, 2026కి ఎగిరిపోతుంది అనమాట. సో జగన్ కూడా అందుకనే 2026 లోపల పాపులేషన్ సెన్సెక్స్ చేసి సరిగ్గా మార్చండి అని లెటర్ రాశాడు. సో ఆ 2026 ప్రొజెక్షన్ ప్రకారం నార్త్కి వచ్చేసరికి 50% సీట్లు వస్తాయి, సౌత్కి వచ్చేసరికి 25% సీట్లు ఉంటాయి, మిగతావి ఈస్ట్ వెస్ట్కి వెళ్తాయి 18-13 అంటే ఆ గుజరాత్ ఇటు అస్సాం వైపు. అయితే పాపులేషన్ 50% ఉన్న జీడిపి 28% ఉంది నార్త్కి ఇప్పుడు ప్రస్తుతం. అలాగే పాపులేషన్ 18% ఉంది అంటే కరెంట్ ప్రొజెక్టెడ్, కానీ జీడిపి కాంట్రిబ్యూషన్ 38% ఉంది. సో మనకి 1952లో స్టార్టింగ్ 40% నార్త్ పాపులేషన్ ఉన్నప్పుడు జీడిపి నార్త్ ఎక్కువ ఉండే 35%, ఇప్పుడు 28%కి పడిపోయింది. అండ్ సౌత్ జీడిపి 38% ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. లిటరల్లీ ఈ రోజు మనకి ఇప్పుడు బీహార్ కి హమాలీలు బీహార్ నుంచి రాకుంటే మొన్న తెలంగాణలో రైస్ డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది. ఈ లెవెల్లో కోయంబత్తూర్లో ఈ కాటన్ ఫ్యాక్టరీ మిల్లుల దగ్గర కూడా చాలా నార్త్ పనోళ్ళు ఉన్నారు తమిళనాడులో. సో ఇట్లా నార్త్ సౌత్ ఈ ఇంటర్మిక్సింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి అని వీళ్ళు అంటారు, ఏది కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు ఇదే ఈ ఎకానమీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలకి అండర్ రిప్రజెంటేషన్ ఉంది అని ఈ కాంగ్రెస్ వాళ్ళు గోల్ చేస్తుండ్రు. మరి పీకుడి వీళ్ళు 1952లో 80 సీట్లు యూపీకి ఎట్లా ఇచ్చిండ్రు, మరి నెహ్రూ గెలవటానికి కాదు.
ఈ నిశానాగాలకు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే, జీడిపి అనేది తర్వాత సంగతి. జనాభా సో ప్రాతిపదికన అదే అన్న మనకి కాదన్న అదే అన్న లిటరల్లీ ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే నేను డబ్బులు ఇస్తున్నా కాబట్టి నాకు ఓట్లు నీకు హ్యూమన్ రైట్స్ లేవు. అది ఎట్లా ఒక ఉంటదండి? అది రకంగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యం కాదు కదా అది. సో ఇప్పుడు డెమోక్రసీలో ఉన్న ఎక్స్ప్లెయిన్ చేసే ప్లానే సెషన్స్ ఇదన్న. ముందు ముందు ఉంటాయి. జీడిపి గురించి అదే మనము క్లియర్గా అసలు ఏంది కథ కమామిషి, సౌత్ నుంచి ఎక్కువ పోతుంది మాకు తక్కువ ఇస్తున్నారని ఇది ఇప్పుడు వాదన కాదు కదా, ఎప్పటి నుంచో చెప్పే మాటలే అవి. అయితే దానికి ఏంది సో సొల్యూషన్? అదే చూడాలన్న. అంటే ఇప్పుడు లిటరల్లీ నేనున్నాను ఈ జిఎస్టి దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కలుపుకుంటే సంవత్సరంలో 4 నెలలు నేను పనిచేసింది దేశానికే పోతుంది. అంతే కదా. ఇంకొకడు ఉన్నాడు ఉమ్, వాడేంది 2 రూపాయల కిలో బియ్యం తిని రోజు సాయంత్రం వచ్చిన కూల్ డబ్బులు ఇంటికి కూడా అవును ఖర్చు పెట్టకుండా తాగి రోడ్ల పైన దొర్లుతాడు. అవును వాడికి ఒకటే ఓటు నాకు ఒకటే ఓటు. అది కరెక్ట్ కరెక్ట్. కాదు కదా. నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నా కదా దేశానికి. ఇప్పుడు ఇప్పుడు నీకు 2 ఓట్లు ఇవ్వాలి అయితే. మరి ఇప్పుడు నార్త్ ఇండియా జీడిపి ఎక్కువ ఉందని ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్నారు మీరు. అదే అదే కదా, అది సో అర్థమయ్యేలాగా ముందు ముందు చెప్పొచ్చు మనం. సో ఇదే డిస్కషన్ డిలిమిటేషన్ డిస్కషన్. కాకపోతే ఇప్పుడు ఆ టైంలో ఏది ఇందిరాగాంధీ టైంలో నెహ్రూ టైంలో వాళ్ళు చేసినట్టు తింగరాశాలు వేశారు అనుకోండి అన్న బీజేపీ ఇప్పుడు లిటరల్లీ ఓవైసీకి 10 ఎంపీ సీట్ల నుంచి 4కి పడిపోతాయి. ఉమ్, ఏమన్నా అదే లేదు. మనకు సంబంధం లేదు. డీలిమిటేషన్ ఇటు పాపులేషన్ పెరిగిందని ఇటు పెంచి అటు తగ్గించి అప్పుడు అదే ఎలాగైతే అవును, ఎక్కడ దత్తాత్రేయ ఎక్కువ ఉంటే అక్కడ గారిని ఇవ్వాలి కదా నాకు. ఇప్పుడు ఆ, ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ జనాభాని మొత్తం లెక్క పెట్టి, ఇప్పుడు ఓవరాల్ తెలంగాణలో ఎంత ఉంది జనాభా డివైడెడ్ బై కొట్టుర్రి ఎమ్మెల్యే సీట్లు, ఓకే, ఎక్స్ట్రా పైన కలిపింది ఏదైతే ఉంటుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్లు వచ్చినాయి అనుకుంటే 100 సీట్ల కంటే ఎక్కువ వేయలేము, ఇంకొక దాన్ని తక్కువ చేయలేము అన్నప్పుడు ఆ మిగతా జనాభాని అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయండి ఫస్ట్, ఇచ్చిన తర్వాత చూసుకుందాం. అంతే. ఇచ్చిన కొడుకులు నేను 10-12 నిమిషాలే చూసిన, ఏదో సబ్జెక్ట్ బాగా మాట్లాడుతున్నాడు కదా కానీ నోటి దురదుంది లంజోడుకు అనుకున్నా కానీ వీడు వీడి సబ్జెక్ట్ బొందన్న ఒకటి అయితే ఇంకేం తెలుస్తచ్చు. జగనన్న గారు రెండోది జగనన్న రెండోది లాంగ్వేజ్ ఇంపోజిషన్ అంటే అవును హిందీ ఒక రకంగా సగం పార్సి మన ఎత్తిని రుద్దుతున్నారు. హిందీలో నో, సోది దట్ పదాలు తీసేసి సబ్జెక్ట్ టుమారో విల్ సంస్కృతం డిస్కస్ పెడితే ఇన్ డీటెయిల్డ్ వే. అదే అన్న అదే దట్ అదే సబ్జెక్ట్ విల్ 2 డిస్కస్. నిమిషాల్లో చెప్పేస్తా అన్న. ఎస్. సో సంస్కృత పదాలు ఎక్కువ పెట్టండి, నేను స్వాగతిస్తా. ఎందుకంటే అప్పుడే తెలుగు మాట్లాడినట్టే ఉంటుంది కొంచెం అటు అవును ఇటుగా. అవును అయితే ఇంకొకటి ఏంటంటే హిందీ వాళ్ళు ఈ మద్రాసి అని లేదంటే బెంగాలీ అని ఈ స్లాంగుల్ని పెట్టి ఎక్కిరిస్తా ఉంటారు, హైదరాబాదీ అని. అది వాళ్ళందరినీ ఎక్కిరిస్తారు. ఈవెన్ పంజాబ్ వాళ్ళని రాజస్థాన్ వాళ్ళని కూడా ఎక్కిరిస్తారు వాళ్ళు. మన మరి హైదరాబాద్ అది నార్త్ లెక్కరియమా మనం? ఇండియన్. తమిళనాడు హమ్ లెక్కరియరా? బాంబు లగా దేంగి అని మనం ఎక్కిరిస్తాం. అసలు మన అంత ఫేవరెట్ సీరియల్లో అరవం అని సాంబార్ వాళ్ళని ఎంత ఎక్కిరిచ్చాం. అది అట్లుంటది. సో మనం దట్స్ హౌ. తమిళనాడుకు పోతే అసలు ఆంధ్ర వాళ్ళే అంటారు ఖాళీ. మరి అప్పుడు ఎంత బాధపడాలి మనం? సో బాధ పట్టం కాదన్న, అది ఒక ఐడెంటిటీ కింద తీసుకొని ముందుకు పోవాలి. అదే కదా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చేసేది. నరేంద్ర మోదీ గారు గత 3వ టర్మ్ ఇది, 3వ టర్మ్ దాకా ఆయన అంత ఈజీగా హార్ట్స్ గెలిచి ఎవ్వరు ఇంత మెజారిటీలతో రాలేదు. లాస్ట్ టైం వీళ్ళు చేసిన వేషాలకైతే అసలు ఓడిపోవాల్సింది లెక్క ప్రకారం. ఏదో భగవంతుడు కరుణించి దేవుడు శాసించాడు ఇంకెవడో కదిలిచ్చాడు అన్నట్టు ఏదో అలా బయటపడ్డారు. పవన్ అన్న పాటించాడు. దిస్ టైం వాళ్ళే కూడా సెంట్రల్ ఉన్న వాళ్ళని మనం ఏం పెద్ద మెచ్చుకోక్కర్లేదు. వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఏదైతే నమ్మకంతో మన భారతీయులు ఎస్పెషల్లీ హిందువులు ఓట్లు వేసిండ్రో, ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే క్రైస్తవుల్లో ఇస్లాంలో కూడా బీజేపీ కోటేసిన సర్టన్ శాతం ఉంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏంటి తప్ప ఊకే
ఈ వరస్ట్ ఫెలోస్ ఉంది. గురించి మీరు మొన్న ఆలోచించి మొన్న ఒక ఏమంటారు ఆమె అడిగింది కదా, వాడేదో టోపీ పెట్టుకున్నాడని ఎగురుతున్నారు, ఓవైసీ ఏమన్నా బొట్టు పెట్టుకున్నాడా ₹4 తీసుకురావటానికి అని. ముస్లిం ఓకే ఆమె ఓకే తిట్టింది చూడండి ఓవైసీని. తెలియదు నాకు తెలియదు. వీడిట్టా నేను చేస్తే ఖాళీగా మనకి ఉన్నాను. పైసలు రాకుండా మర్యాద రాకుండా చేస్తున్నాడు ఈ సన్నాసి అని. మన ఓల్డ్ సిటీలోకి వెళ్ళా ఆ, వాహ్ క్యా బాత్ హై. సో దట్స్ కరెక్ట్ వాట్ ఇట్లనే చాలా తిట్టింది. వాడు చాలా వాడు టోపీ పెట్టుతున్నాడని మీరు గర్వపడటం కాదు, వీడు బొట్టెందుకు పెట్టుకోలేదని అడగండి. వీడి వల్లే సగం మనకి పరువు పోయింది, మన పేరు పాడైతుంది అని చెప్పి మాట్లాడారు. ఇంత పెద్ద మాట అన్నారు సార్ అమ్మీజాన్. ఠీకే. అమృత్ సిద్ధి గారు ఫైనల్ వర్డ్స్ ప్లీజ్. చాలా లెందీ సెషన్ చేసినాం మనం. లెంది కాదు కానీ మా దానియేలు గారి లేదా మా దనియాల్ గారి అబ్బాయి యోసేపు వచ్చి ఏ టాపిక్ పట్టుకున్నా కూడా మీకు డిప్యూటీ సీఎం గారిని పేరు పెట్టుకుని ఏదో 2 ఫోటోలు పెట్టుకుని, లేదంటే గనక రాబోయే సినిమాల్లో ఓ పాట పెట్టుకుంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి అనుకుంటే కాదు నాన్న, అది కాదు. దాని అర్థం అది కాదు. నువ్వు గట్టిగా అరిచావు అంటే గనక అదేదో కరెక్ట్ అయిపోతున్నది కాదు. మేము మీకన్నా గట్టిగానే రావగలం, నీకన్నా కాస్త ఎక్కువ గొంతు గట్టిగానే ఉంటుంది మాకును. కాకపోతే అయ్యో అనవసరం అనిత, అయ్- అయ్యో అనిత, మాకు ఇవేం రావు, నేను మగశ్రీ రెడ్డినే. అదేలేండి. సరే ఒక్క నిమిషం చెప్దాం, క్యాండిడేట్కి అర్థమయ్యేలా చెప్దాం. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే, నీకు విమర్శించాలనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గారు ఇక్కడ అవినీతి చేశారు అని చెప్పాలనుకున్నావు అనుకో, తీ మేము మాట్లాడతాం, నీతో పాటే ఉంటాం. లేదా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు, లేదా తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారు, తెలంగాణలో ఉన్నటువంటి, లేకపోతే ఇక్కడ, లేదా ఇంకెక్కడన్నా కూడా పోనీ భారతీయ జనతా పార్టీ ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించాలి. చేసిన ప్రతిదాన్ని తప్పు అన్నావు అనుకో, స్వామి శరణం, నేను సాధారణంగా ఎవరిని ఒక మాట అన్ను, నీలాంటి వాడు తప్పున్న కొడుకులు అని చెప్పేసి అందరూ అనుకుంటారు తర్వాత. అది చాలా తప్పది బేసిక్గా. సో అది మంచి పద్ధతి కాదు. అది విమర్శించాలి. విమర్శ ఎప్పుడూ కూడా సహేతుకంగా ఉండాలి, ఒక గోడ కట్టినట్టు ఉండాలి. ఇష్టం ఇప్పుడు చూడండి, నేను ఎన్ని రోజుల నుంచి అసలు బూతులే బంద్ చేసిన, నాతో కూడా వాళ్ళ అమ్మ తిప్పించుకుంటా అనవసరంగా, పిచ్చి ముండా కొడుకు. ఆవిడికి మా క్షమాపణలు, మొహమాటం లేదు. ఆయన తరఫున నా తరఫున సారీ అమ్మా. అవలేగాలని వాళ్ళని తిట్టి మన నోరు పాడు చేసుకోవడం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సరే, కుదిరితే రేపు మేము ఇంకొక సెషన్ కూడా చేస్తామండి. అసలు యాక్చువల్లీ ఇంకా చాలా సెషన్స్ చేయాలి. ఇగో వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటేనే మాకు పిచ్చిలేసి ఏదేదో చెప్పాలనిపిస్తుంది. మేము చెప్పాల్సిన అవసరం మాకు లేదు, చెప్పే పరిస్థితుల్లో మేము లేము, చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి చెప్పడం మానేద్దాం అనుకున్నాం. ఏదో టైం దొరికింది కదా అని ఫోన్ పట్టుకున్నా. జస్ట్ అది కూడా నా టీం మెంబర్స్ ఏం మెసేజ్లు పెట్టిరా అని చెక్ చేయడానికి. దరిద్రానికి ఇది కనిపించింది. 1:11 నిద్ర దొబ్బింది, లేకపోతే ఈ పాటికి నిద్రలో ఉండేవాడు. ప్రేక్షకులందరూ ఖచ్చితంగా ఈ వీడియోని మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అప్పటిదాకా మేమందరం ఉంటాం. అందరికీ నమస్తే, జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై భీమ్.